ఇప్పుడైతే నీట్గా షూటింగ్ అయితే చేస్తున్నాం చూడండి. మా వాళ్ళు అందరూ రెడీ ఉన్నారు. ఇప్పుడు గుంట అయితే తవ్వేశాం. ఇదిగో మా రిజ్వాను మా అమీర్ అయితే ఫుల్గా కష్టపడ్డారు, బాగా తవ్వారు. ఇదిగో మా దుర్గా, ఇదిగో పవన్, వీళ్ళందరూ చూడండి. మొత్తం బీచ్ ఇదంతా. బీచ్ అయితే కనబడట్లేదు చీకట్లో. కుక్కలు ఎక్కలు మొత్తం ఒక హర్రర్ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడైతే చాలా భయంకరంగా ఉంది చూడండి. ఇదిగో అటు పక్క బీచ్ అయితే చూడండి, మొత్తం చాలా భయంకరమైన సౌండ్లతో భయంకరంగా ఉంది. మీకైతే కనిపిస్తాయి. రే బన్నీ, రే అరే బాబు కాశీ బతుకున్నాడు, ఇడు పోయాడా? లెగ్ కాశీ, అరే లెక్కరా రే. అరే టైం పని, అరే పని అయిపోతే మళ్ళీ నా కూడా దయ్యాలు నిన్ను దెబ్బేసేస్తాయి. నీట్గా లెగు. ఏ లెగరా, ఏ పా ఏంటి నా కొడుకు లెగరు. ఏ లెగరా కాశీ. అరే కాశీ లే తొందర. వీళ్ళంట అర్ధరాత్రి షూట్కి వచ్చేవాళ్ళు. వీళ్ళంట బ్రో అర్ధరాత్రి 1 గంట అయినా సరే 5 నిమిషాలు ఫోన్ రింగ్ రాకముందే లేచిపోతాను అన్నాడు. రే లెగరా బన్నీ లే. అరే అవి ఎండలు పెట్టు, పెట్టు. ఇవ్వండి ఈ డివిటీలు చాలా కష్టపడి ఏదైతే డీజిల్, ఏదైతే ఎక్స్పెక్ట్ బ్లడ్. ఇక మా హీరో కాశీ మామూలుగా ఉండదు. ఈరోజు షూటు నైట్ వెళ్తున్నాము. నైట్ కరెక్ట్గా 11:30 అయింది. 11:30 దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడ కరెక్ట్గా 12ంటికి నైట్ రాత్రిలో బీచ్ ఎలా ఉంటుందో మీకైతే చూపించబోతున్నాం. షూట్ ఈరోజు హర్రర్ షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నాము. అదిరిపోవాలని కోరుకోండి, మీ సపోర్ట్ మాకు గట్టిగా ఉండాలని కోరుకోండి. ఇక మా కాశీ మామూలు చూసి ఒక లైట్ వేసింది. ఏంటి 12 అవుతుంది బ్రో, ఏంది బ్రో ఇదంతా? మాకు మొత్తం బయలుదేరుతున్నాం హర్రర్ షూట్కి అయితే. ఇదిగో మా మాంత్రికుడు, ఇగో వీళ్ళందరూ ఉన్నారు మా వాళ్ళు క్యారెక్టర్స్ అందరూ. మొత్తం అందరం అయితే బయలుదేరుతున్నాం. ఓకే, గోయింగ్ టు బీచ్, నైట్ బీచ్. బ్రో కొద్ది టైం కూడా చూపిద్దాం బ్రో. అది 11:52. అది ఇక్కడ ఆదివారం బ్రో. ఎందుకు బ్రో మనకి ఇదంతా? ఆ పాట ఏంటి, వెళ్ళే సీన్ ఏంటి బ్రో? బాగా డిమాండ్ చేయాలిగా. అందరు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఒక్కొక్కడి మొహాలు చూడండి. ఆడు చూడు బాబీ, దెయ్యం సినిమా తీయడానికి లేదు రా, దెయ్యం సినిమా చేయడానికి దారా. అయ్యో ఏంట్రా సముద్రం కాడ ఇన్ని నక్షత్రాలు కనపడుతున్నాయి. కాసేపు అన్నీ కనిపిస్తాయి. అరే అయ్యా, అది రాత్రిలో కరెక్ట్గా 1 గంట సమయంలో బీచ్కి అయితే వచ్చాం. చూడండి పైన అయితే ఆకాశంలో చుక్కలు తప్ప మనిషి ఊర్లో ఒక్కడు లేడు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళి అక్కడైతే షూట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా ఉండదు, ఇంకా కనపడదు. మన దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడ చేస్తే బాగుంటుంది?